కాపుల పేరుతో వైసీపీకి అమ్ముడుపోయిన, వైసీపీ సోషల్ మీడియా కొనుక్కున్న, వైసీపీ రెడ్ల కింద ఊడిగం చేస్తున్న మా దాసరి రాము రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము అతని గురించి మాట్లాడకూడదు అనుకున్నాం గతంలో కూడా. కానీ కొన్ని సందర్భాల్లో దాసరి రాము రెడ్డి ఎందుకంటున్నానంటే, ఆయన ఒక ఆయన పిఠాపురంలో పంద్యాలు ఛాలెంజ్లు చేసి రెడ్డిగా మారిపోయాడు. ఈయన ఆల్రెడీ రెడ్డిగా మారిపోయాడు అనుకుంటున్నా. అందుకే దాసరి రాము రెడ్డి అని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి పేరు చెప్పుకొని మొన్న ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం అంతా మనం చూసుంటాం. ఆయన ఏం చేశాడో మనంతా చూసుంటాం. ఆయన కాపు సంఘాల పేరుతో, బలిజ నాయకుల పేరుతో, కాపు తెలగ పేరుతో ఉద్యమాలు చేశాడని చెప్పుకున్నాడు. ఆయన అంటాడు, ఈరోజు జనసేన పార్టీలో నాదల్లా మనోహర్ గారు పదవిచ్చిన తర్వాత సోకాల్డ్ జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, పార్థసారథి గారు కానివ్వండి, అలాగే మాదాసు గంగాధర్ గారు, తమిళనాడు రామ్మోహన్ రావు గారు కానివ్వండి, అలాగే చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వదిలేన్నారు. ఎందుకు వెళ్ళిపోయారండి? పార్టీ ఓడిపోయిన గంటల వ్యవధిలో వెళ్ళిపోయారు. గంటల వ్యవధిలో 2019లో గంటల వ్యవధిలో వీళ్ళందరూ కూడా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని వదిలి వెళ్ళిపోయి, మేము మనోహర్ గారి కింద, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేయలేం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేద్దామని పోయినారు. ఈ కాపులు వెళ్ళిపోయిన కాపులు ఆడ రెడ్ల కింద పనిచేసినారు, రెడ్ల గారుల కింద. ఒక ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఆయన వైసీపీలో ఉన్నాడు. కొంతమంది ఇప్పుడు కొంతమంది వైసీపీ నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. అంటే మీకు అప్పుడు సిగ్గులేదా? ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు వద్దు నిలిపినప్పుడు మీరు ఆ రెడ్ల కింద మీరు పనిచేయడం సిగ్గు అనిపించలేదా? అదే మనోహర్ గారు ఆ రోజు ఓడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట, జనసేన వెంట, జనసేనతో పవన్ కళ్యాణ్ గారు వెంట నిలబడ్డారు. మా అందరికీ మా పిఎస్సి చైర్మన్ నిలబడ్డారు. ఆయనని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద కులముద్ర వేయడం కరెక్ట్ కాదు. గతంలో కూడా చెప్పా. మీరు ఒక మాట అంటారు, ఈరోజు ఆ రోజు వంగవీటి రంగా గారిని చంపింది ఎవరండి? ఇదే రాము చెప్తాడు. ఇదే కాపు నేత ఎవరిది చెప్పుకుంటాడు రాము నత్తి. వంగవీటి రంగా గారిని చంపింది రాయలసీమ రెడ్లంట. ఈరోజు రెడ్లకి బలిజలకి గొడవలు వచ్చాయి, దానికి కారణం పవన్ కళ్యాణ్ గారంట. రాము నోరు అదుపులో పెట్టుకో, రాము రెడ్డి నోరు అదుపులో పెట్టుకో. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు గుంటూరు సీటు కోసం మీరు ఆల్రెడీ అమ్ముడిపోయిన సంగతి మాకు తెలుసు. మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని వైసీపీ వాళ్ళు మాట ఇచ్చినట్టున్నారు. కాబట్టి మీరు గుంటూరు సీటు కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే గుంటూరు సీటు వస్తుంది అది లేదు, కానీ ఉన్న సీటు సినిగిపోతుంది. ఇది జాగ్రత్త. నాలుగు చీరేస్తాం. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీకు పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రియారిటీ ఇచ్చారో మాకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కలిసావో మాకు తెలుసు. ఏదో మీ ఇంట్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మిమ్మల్ని మాట్లాడకూడదని బాధలో ఉంటారని అనుకుంటే మీరు అన్నీ మర్చిపోయి వైసీపీ డబ్బులకు అమ్ముడుపోయి సిగ్గు లేకుండా లఫంగి మాటలు మాట్లాడతావు. నువ్వు మాట్లాడే ఛానల్స్ అన్నీ కూడా ఎవరిది? వైసీపీ సోషల్ మీడియా. డబ్బులు తీసుకుని గంటకింత పేమెంట్ తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఇంటర్వ్యూ చేసిన ఛానల్ ఏది? నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎవరిది? అది వైసీపీ వాళ్ళది. నువ్వు మాట్లాడుతున్నావు సోషల్ మీడియా మొత్తం వైసీపీ వాళ్ళది. ఈ రాష్ట్రంలో ఓడిపోయిన పార్టీ, తెలంగాణలో ఓడిపోయిన పార్టీ, ఈ రెండు పార్టీలు ఒకటయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద మూకుముడి దాడి చేస్తున్నారు. ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఆయన శాఖలో ఆయన ఆరోగ్యం బాగైన తర్వాత రావడం పర్యావరణ శాఖ కానివ్వండి, అటవీ శాఖలో కానివ్వండి అద్భుతమైన పరిణామాలు ఉన్నాయి. దాసరాము విశ్వాసం ఉండాలి. నీకన్నా కుక్కే నయం, రోడ్డు పైన పిచ్చి కుక్క నయం. విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నావు. సీరియస్ చెప్తున్నాం, నాలుక చీరేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.